ఆకలితో అలమటిస్తున్నోనికి నీతి సూత్రాలు చెప్తే ఎక్కుతుందా అండి? లేదే. అని ఫస్ట్ కడుపు నింపాలే. నింపకుండా గట్టుండాలి, ఇట్లుండాలి, మానవత్వం ఇవన్నీ కాదు. ఫస్ట్ కడుపు నింపాలి ఆయనది. అప్పుడు ఏమైనా ముచ్చట్లు చెప్తే వింటాడు పెద్ద మనిషి. వరల్డ్ వార్ టైంలో విన్స్టన్ చర్చిల్ గారు ఒక ట్యాక్సీ బుక్ చేసుకొని, అదే బ్రిటిష్ ప్రధాని బుక్ చేసుకొని బీబీసీకి వెళ్ళిండంట ఏదో ఇంటర్వ్యూ ఉంటే. ఆ ట్యాక్సీ ఆయన ఏమో ఈయనను గుర్తుపడతలేడు. విన్స్టన్ గారు చెప్పిండంట చర్చిల్ గారు, బాబు ఒక పావు గంట అవుతావా, చిన్న ప్రోగ్రామ్ ఉందా చూసుకొని వచ్చేస్తానంటే, అవ్వదు సార్, నాకు అర్జెంట్ పని ఉంది ఇప్పుడు, చర్చిల్ గారు స్పీచ్ వినాలే, నేను ఎప్పుడు కూడా మిస్ గాను, ఆయన స్పీచ్ అంటే నాకు అంత ఇష్టం, నేను ఆయన పెద్ద బిగ్ ఫ్యాన్ అన్నాయంట. చర్చిల్ గారు ఇక మురిసిపోతుంటారంట లోపల ఆనందంతా. ఆయనకు మాత్రం చెప్పలే నేనే చర్చిల్ అనేసి. ఆ ఆనందంలో 10 pounds ఇచ్చేసిండంట ఆయనకి, ట్యాక్సీ ఆయనకి. ఆ 10 pounds చూసేసరికి ఆయన కళ్ళు మెరిసినాయంట. 10 pounds అంటే ఏందది? అప్పట్లో 10 pounds అంటే ఇప్పుడు 600 pounds సుమారుగా, అంటే 60,000 రూపాయలు ఇండియన్ రూపీస్లో చూసుకుంటే. సార్ ఇంత 10 pounds టిప్ ఇచ్చిందంటే గంటగా సార్, 2 గంటలుగా సార్, 3 గంటలైనా మీకోసం వెయిట్ చేస్తాను. మరి చర్చిల్ గారి స్పీచ్ అన్నామంటే భాడమే జాయ్ చర్చిల్ కా స్పీచ్, మెరుకు క్యా మెరుకు పైసేసే మతలబ్, పైసలతో నాకు కావాలి అని చెప్పిండంట. చర్చిల్ గారు వెళ్ళిపోయిందంట ఇక లోపలికి ఏం మాట్లాడకుండా. మిత్రులారా, దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ధనమూలం ఇదం జగత్. ఎవరికన్నా సరే పైసలు అన్నది కావాలి, ఆయన ఇల్లు గడవాలి అంటే మాటలు వింటే, లేకపోతే ఎవరికన్నా ఫ్యాన్ అయిపోతే మన కడుపు నిండుతుందా అండి? నిండదే. అందరికీ అదే చెప్తున్నా నేను. ఒకసారి ఏంది, చాలాసార్లు క్లాస్ అయినాక చాలామంది పాపం పిల్లలు వస్తారు సార్, ఆటోగ్రాఫ్ కోసం వస్తూనే ఉంటారు. నేను ఆయనకు ఒక మాట చెప్తుంటా, మా జేడీ గారు కూడా అదే మాట చెప్తారు, నేను అదే మాట చెప్పిన. ఏంటంటే, నా ఆటోగ్రాఫ్ కోసం రావద్దు, నువ్వు ఎంతగా ఎదగాలి అంటే రేపు నీ ఆటోగ్రాఫ్ కోసం నేను లైన్లో నిలబడాలి అన్నట్టుగా ఉండాలి నీ జీవితం అని చెప్తుంటా నేను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ అభిమానాలు ఇవన్నీ పక్కన పెట్టండి. మీ యొక్క జీవితానికి సువర్ణ బాట మీరు వేసుకోవాలి. ఎవ్వరూ వచ్చి వెయ్యరు. నీ జీవితం నీ సొంతం, నీ బాధ్యత అన్న సత్యాన్ని మర్చిపోకుండా మీ యొక్క లక్ష్యాల వైపు దృష్టి పెట్టండి. జీవితంలో ఉన్నతంగా ఎదగండి. ఏదైతే అసాధ్యమని చాలామంది అన్నారు దాన్ని సుసాధ్యం చేయండి. ప్రతి వ్యక్తికి కూడా సాధ్యమే. ధనవంతులుగా ఎదగండి. ధనమూలం ఇదం జగత్. కాకపోతే పద్ధతిగా పైసలు సంపాదించండి. అడ్డగోలు పైసలు వద్దు మనకి, పాపపు సొమ్ము వద్దు, నీతిగా నిజాయితీగా సంపాదించండి. ఆయుష్మాన్ భవ. జై హింద్.